వెల్కమ్ బ్యాక్ టు మున్ని డైరీస్. ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా పేరు మున్ని. ఈ ఛానల్లో వ్లాగింగ్, లైఫ్ స్టైల్ ఇంకా హలో వెల్కమ్ టు మున్ని డైరీస్. ఈ ఛానల్లో లైఫ్ స్టైల్, కుకింగ్ ఇంకా నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేస్తూ ఉంటాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దోస్ టైప్ ఆఫ్ కంటెంట్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నేను నా టీనేజ్ నుంచి నేర్చుకున్న విషయాలు నేను ఇవాళ మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ థింగ్, ఇంకోటి బీ స్పిరిచువల్ గైస్. ఈ ఏజ్లో అసలు ఈ ఏజ్లో స్పిరిచువల్గా ఎందుకు ఉండాలక్క అనొచ్చు, బట్ మనం స్పిరిచువల్గా ఉండడం వల్ల చాలా అన్నెసెసరీ స్టఫ్ని మనం అవాయిడ్ చేయవచ్చు తెలుసా. నిజంగా నాకు ఈ విషయం ఎవరైనా టీనేజ్లో వచ్చి చెప్పుంటే బాగుండు అనిపిస్తుంది. బట్ నిజం చెప్తున్నా కదా, వాట్ ఎవర్ యువర్ రిలీజియన్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ అల్లా, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ జీసస్, జస్ట్ బిల్డ్ ట్రస్ట్ ఆన్ దమ్. స్పిరిచువల్గా ఉండడం వల్ల ఒకవేళ నిజంగా మనకి ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినా మనుషుల దగ్గరికి కాకుండా మనం దేవుడితో చెప్పుకుంటాము, హూ కెన్ రియలీ సాల్వ్ అవర్ ప్రాబ్లమ్. సో దిస్ ఏజ్, ఇఫ్ యూ స్టార్ట్ బిల్డింగ్ స్పిరిచువల్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్ రైట్ నౌ, దెన్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ వెన్ యూ గ్రోన్ అప్. ఒకళ్ళ ఇన్సెక్యూరిటీస్కి రీజన్ అస్సలు అవ్వద్దు. ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం అంటే ఏంటంటే, మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు క్యాజువల్గానో జోక్గానో నువ్వు ఇలా కనిపిస్తున్నావు, నీ కళ్ళు వియర్డ్గా ఉన్నాయి, అలా వాళ్ళ లుక్స్కి సంబంధించి ఆ స్టేటస్కి సంబంధించి ఏదైనా విషయం వాళ్ళు హర్ట్ అయ్యేలాగా చెప్పడం. మేబీ మనం క్యాజువల్గా చెప్పినా కొన్నిసార్లు దాని ఇంపాక్ట్ వాళ్ళ లైఫ్లో చాలా ఉంటుంది. సో నెవర్ డూ దిస్. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ షుడ్ డెఫినెట్లీ స్టార్ట్ లెర్నింగ్. అండ్ మనం మేబీ క్యాజువల్గానో లేదా సీరియస్గా కాకుండా ఒక మాట, సన్నగా అయిపోయావు, నల్లగా కనిపిస్తున్నావు, ఇలా ఏదైనా ఒక మాట క్యాజువల్గా అన్నా కానీ దట్ ఇంపాక్ట్స్ దెమ్ సో మచ్. వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా లో అయిపోయింది. మనం అని మూవ్ అయిపోతాము కానీ వాళ్ళు అక్కడే స్టక్ అయిపోయి ఉంటారు చాలాసార్లు. సో నెవర్ పాయింట్ అవుట్ ఎనీథింగ్ బ్యాడ్లీ. వాళ్ళందరి ఇళ్ళల్లో మిర్రర్స్ ఉంటాయండి. వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు చూసుకొని వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీరు పాయింట్అవుట్ చేసే ఇన్సెక్యూరిటీస్ గురించి వాళ్ళ లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు ఆలోచించే ఉంటారు. మనం పాయింట్అవుట్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. సో నెవర్ పాయింట్అవుట్ ఎనీథింగ్ దట్ దే కాంట్ చేంజ్ ఆన్ దట్ రైట్ మూమెంట్. ఓకే, ఒకవేళ వాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ టైంలో విత్ ఇన్ సెకండ్స్లో అది చేంజ్ చేసుకోగలరు అంటే అలాంటి విషయాలు చెప్పండి. దే కెన్ చేంజ్, అదర్వైజ్ చేంజ్ చేసుకోలేరు ఇప్పుడు ఆ సెకండ్లో 1 moment అనే విషయం చెప్పకండి. దే నో ఆల్రెడీ, వాళ్ళు అలా ఉంటారని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. వాళ్ళు దాంతో ఆల్రెడీ ఫైట్ చేస్తూనే ఉంటారు. మనం వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ని ఇంకా స్ట్రాంగ్ చేసిన వాళ్ళం అవుతాము. సో నెవర్ డూ దాట్. అండ్ ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్ గైస్. మనం చాలా మంది కాలేజ్కి వెళ్తూ అసలు ఎక్స్ప్లోర్ చేయడమే మానేస్తాము. డోంట్ బీ షేమ్ ఫర్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు లెర్న్ లైక్ అని తీసేయండి. బికాజ్ రేపు మనకి ఒకవేళ జాబ్ రాకపోయినా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే అంత స్టామినా మనలో మనకు ఉండాలి. ఇప్పుడున్న టైంని యూటిలైజ్ చేసుకొని ఏదో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలిగించే స్కిల్ని నేర్చుకోండి. చదువుకుంటాను, నాకు టైం లేదు అని ఎక్స్క్యూజెస్ ఇవ్వకండి. యూ నో యూ హ్యావ్ టైమ్ ఆర్ నాట్. సో మీరు ఎక్స్క్యూజ్ ఇవ్వకుండా మీకున్న ఇంట్రెస్ట్ వైపు, యాజ్ స్టడీస్ని కంటిన్యూ చేస్తూనే మీకున్న ఇంట్రెస్ట్ వైపు కూడా కొంచెం స్టెప్స్ వేయండి. అది కొంచెం సిల్లీగా అనిపించవచ్చు కానీ చాలా ఇంపార్టెంట్. డోంట్ లీవ్ మ్యాథ్స్ గైస్. మ్యాథ్స్ యాక్చువల్గా మ్యాథ్స్ అంటే చాలా భయం. సో నేను 10th తర్వాత ఎంపీసీ కాకుండా నేను డిప్లొమా తీసుకున్నా. సో దట్ మ్యాథ్స్ మెయిన్ సబ్జెక్ట్ లాగా ఉండదు అని. మెయిన్ సబ్జెక్ట్ కాకపోయినా ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. 10th అయిపోయింది, మ్యాథ్స్ స్ట్రీమ్ కాదు కదా అని మ్యాథ్స్ని మాత్రం లైట్ తీసుకోకండి. డూ ప్రాక్టీస్ మ్యాథ్స్ అండ్ డోంట్ లీవ్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ గోనా లీవ్ యూ. అండ్ ఇంకా నేను నిజంగా చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను కానీ ఈ పర్టికులర్ టైంకి నాకు నిజంగా ఏం గుర్తు రావట్లేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఫస్ట్ ఏవి పర్ఫెక్ట్గా ఉండవు, పర్ఫెక్ట్గా ఉండాలని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇఫ్ ఐ మేడ్ ఎనీ మిస్టేక్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చితే
ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఈ మంత్లో నా బర్త్డే ఉంది. నా బర్త్డే కల్లా అట్లీస్ట్ 100 సబ్స్క్రైబర్స్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. నిజంగా మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్.